ఈడీ ఉచ్చులోకి సిబిఐ ఉచ్చులోకి తోసేస్తారు, నీ చుట్టూ ఉన్న నీ అమ్ముడు పోయిన కోటరీ అని చెప్పి హింట్ ఇస్తున్నాడా? కాదండి, నేనైతే సాయిరెడ్డి ట్వీట్లో బిట్వీన్ ది లైన్స్ నాకు చదివితే నాకేం అంతర్జాతీయ విషయాలు నాకేం తోచడం లేదు. సాయిరెడ్డి గారు కూడా అంత ఆ విషయాలతో కాదనుకుంటున్నాను నేను అనుకునేది. ఆయన యొక్క సెంటర్ ఆఫ్ ది పాయింట్, సెంటర్ ఆఫ్ ది ఫోకస్ ఈజ్ జగన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీలో చిక్కుపోయావు నువ్వు, నీకు ఇట్లాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నిన్ను ఎత్తుకెళ్ళాలంటే పెద్ద సమస్య కాదు, ఇగో ఇట్లా వెనుజులా ఎత్తుకెళ్లారు, అట్లా ఒక బలమైన సెక్షన్ వస్తే, ఒక చట్టం వస్తే నువ్వు వెళ్ళిపోతావు అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, సాయిరెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్గా లేకపోతే ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు వీటన్నిటినీ బాగా నిష్ణాతుడు, ఆయన విషయాలన్నీ తెలిసిన వ్యక్తి. ఆయనకి బహుశా నేను అనుకుంటున్నా ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు ఏ దశకి వెళ్తుందో, ఏ నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుందో ఇమాజిన్ చేయగలడు అతను. కాబట్టి నెక్స్ట్ స్టెప్ డోర్ దగ్గర ఉంది. అసలు ఇదే దర్యాప్తు సంస్థ ఏ వాళ్ళకి ఇచ్చినా, ఈడీ పవర్స్ ఇంకో వాళ్ళకి ఇచ్చినా, నీకు ఇచ్చినా, నాకు ఇచ్చినా, మన ప్యానల్లో కూర్చొని నలుగురికి ఇస్తే చేసేది ఏంటి? నెక్స్ట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఆల్ కసిరెడ్డి మొత్తం టీం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, వాళ్ళ ఎవిడెన్స్ అయిపోయింది. కొంతమంది అప్రూవర్స్గా మారారు, కొంతమంది లీక్స్ ఇచ్చారు, కొంతమంది ఇన్సైడ్ ఏజెన్సీస్కి ఎక్కడెక్కడ డబ్బులు వచ్చినాయి చెప్పారు, ఎక్కడ బంగారం కొన్నది, ఎక్కడ గుంత పెట్టింది, ఎక్కడ బూడ్చిపెట్టింది మొత్తం చెప్పారు, ఏ ఆస్తుల రూపంలో చెప్పారు, 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయో మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత మన నలుగురు ఎవరిని అపాయింట్ చేసిన ఏజెన్సీగా ఏం చేస్తాం, నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తాడేపల్లి వెళ్ళాలి. వెళ్ళటానికి సిద్ధంగా ఉందనేది ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అతను. బికాస్ ది సిచ్యువేషన్ అతనికి తెలుసు, సాయిరెడ్డికి తెలుసు. ఏం తెలుసు? ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో ఊహించగలడు అతను. అది కూడా కావచ్చు, లేకపోతే లీక్స్ ఉండవచ్చు. ఆయనకి చాలా సంబంధాలు ఉన్నాయి అక్కడ ఢిల్లీలో, ఏదన్నా క్లూ దొరికిండొచ్చు ఆయనకి. కాబట్టి దీన్ని మాత్రం నేను కొట్టిపారేయట్లేదు. నెక్స్ట్ స్టెప్ అంతిమ లబ్ధిదారుడికే ఉంటుంది. దీనికే ఈడీ ఇప్పుడు రేపు సాయిరెడ్డి గారిని పిలిచినా, లేకపోతే మిథున్ రెడ్డి గారిని పిలిచి వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ ఎక్కడెక్కడ కొన్నారు, ఎక్కడెక్కడ అమ్మారు, ఎక్కడ పాతి పెట్టారు, ఈ మొత్తం వస్తాయి. అది ఒక ఆప్షను. రెండో ఆప్షన్ నేను సస్పెక్ట్ చేసేది ఏంటంటే, ఈ కోటరీ అంటే శశికళ అని చెప్పే కదా, ఈ శశికళ జగన్ని ఎప్పుడు ఒక గుడ్ హ్యూమర్లో ఉంచుతారండి. అతనికి చాలా ప్రజాదరణ ఉంది, లక్షల మంది జనం ఎదురు చూస్తున్నారు అతని కోసం, బయట కెట్టుకెట్టలాడుతుంది అని ఒక ఇఫోరియా క్రియేట్ చేస్తాడు. అతను ఎప్పుడు అలా ఉంచాలి, లేకపోతే తిడతాడు, అవసరం కొడతాడు కూడా. భ్రమంలో పెడుతుంటారు, అందుకనే లీక్స్ ఇస్తుంటారు వాళ్ళే. బహుశా ఆ లీక్స్లో ఏమన్నా సాయిరెడ్డి స్మెల్ చేసి, అయ్యా నీ కోటరే లీక్స్ ఇస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను ఎత్తుకెళ్తారని చెప్పాడా అనేది. దెర్ ఆర్ 2 ఆప్షన్స్ ఫర్ మీ. నా ఆలోచనకు అందుతున్నా ఇది డెఫినెట్గా ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేసినా, మా నలుగురు ఎవరిని పెట్టినా, లేకపోతే మిమ్మల్ని పెట్టినా నెక్స్ట్ స్టెప్ ఏముందండి? నాకు అర్థంగా 50 మందిని విచారించారు, అంతమందిని విచారించారు, అందరూ జైళ్ళలో మగ్గుతున్నారు. వాళ్ళందరూ చెప్పారు కదా, మేము దోచుకుంది ఎంత, మేము ఇచ్చింది ఎంత, ఎక్కడ ఇచ్చింది, ఎక్కడ మొత్తం చెప్పారు. ఇంకా అతలోని పట్టుకోవడమే కదా, ఇంకేముంది అక్కడ రహస్యం? ఇన్వెస్టిగేషన్ మనందరం లా చదివాం, అందరికి లా తెలుసు, అందరూ ప్రొసీజర్స్ అని తెలిసిన వాళ్ళం. అదే డెసిషన్ ఉంటుంది, దానికి ఏజెన్సీస్ ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకోవాలా, ఒక అప్రూవల్ రావాలి, అప్రూవల్ వస్తే చేసేస్తారు, ఏముందాడ. ఓకే, అయితే రెండోది ఏంటంటే లీక్స్ ఇచ్చి వీళ్ళు ఇతన్ని కట్టడే చేస్తున్నారా? అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నాకు అనుమానం ఇవన్నీ కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏలో భాగస్వామి పక్షాలు ఇక్కడ అక్కడ కూడా స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ, అలాగే 2014 నుంచి 18 వరకు ఎలక్షన్లకు ఏడాది ముందు వరకు కూడా సేమ్ అదే పరిస్థితి కదా. సో వీళ్ళు నేరుగా బీజేపీతో పొత్తున్నారు, రాజకీయ పార్టీలు కలుస్తూ ఉంటాయి, అది వేరే విషయం, దాన్ని మనం ఏమీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు లేదు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పొత్తు లేదు. కానీ బీజేపీకి ఏపీలో 25 మంది ఎంపీలు ఉండేవారు. ఏది ఓన్లీ లోక్సభకే, అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. ఇది అందరూ మాట్లాడుకున్నదే కదా, తప్పేం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్రాంతీయ పార్టీలను కొన్ని బిల్లుల విషయంలో కానీ వాటి విషయంలో కానీ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసుకుంటాయి.